నమస్తే, నేను మధు మల్కేడ్కర్. ప్రస్తుతం యశోద ఆసుపత్రి దగ్గర ఉన్నాం. సికింద్రాబాద్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ అప్డేట్కి సంబంధించి ఆయన ఆరోగ్యం మెరుగవ్వట్లేదు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. డాక్టర్లేమో తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యూకే యూఎస్ఏ డాక్టర్లతో సంప్రదింపులు చేస్తున్నారు. ఆయనను ఎట్టి పరిస్థితుల్లో ఆయనను నార్మలైజ్ చేసేటువంటి దాంట్లో భాగంగా కృషి చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. అయినప్పటికీ కూడా ఆయన కోలుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మెడికేషన్కి కానీ ట్రీట్మెంట్కి కానీ దేనికి ఆయన బాడీ సహకరిస్తలేదు. స్వతహాగా రియాక్ట్ అవ్వనటువంటి సిచ్యువేషన్ ఉంది. మనకు తెలుసు 22వ తారీఖు రోజున ఆయన హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, ఆయన మొత్తం ప్రాసెస్ ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. 22వ తారీఖు రోజున జూలై హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వాటర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం విడుదల చేయట్లేదు నీళ్లు అనేటువంటిది మెన్షన్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించి చివరగా ఆర్టీవీతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్ళారు, లంచ్ చేసుకున్నారు, తర్వాత రెస్ట్ తీసుకున్నారు. కొంచెం తీసుకొని అదే రోజు యశోద సోమాజిగూడ బ్రాంచ్, సికింద్రాబాద్ కాకుండా సోమాజిగూడ బ్రాంచ్కి వెళ్ళి సోమాజిగూడ బ్రాంచ్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు, టెస్టులు చేయించుకున్నారు, కొన్ని స్కాన్లు చేయించుకున్నారు. అక్కడ కాస్త నలతగా ఉంది, బాడీ కాస్త ఇబ్బందికరంగా ఉంది, బాడీ సహకరించట్లేదు, ఇబ్బందిగా ఉందనే ఒకటి టెస్ట్ చేయించుకుంటే డాక్టర్లన్నీ టెస్టులు చేశారు, నార్మల్గానే ఉందని చెప్పారు. కొన్ని మెడికేషన్ రాస్తారు. బ్లడ్ కాస్త థిక్గా ఉంది, బ్లడ్ పలచగా చేయడానికి కొన్ని మెడికేషన్ రాసిస్తున్నాం, టాబ్లెట్స్ రాస్తున్నాం, వాటిని వాడండి అనేటువంటిది డాక్టర్లు సూచించారు. ఆ డాక్టర్లు ఇచ్చినటువంటి మెడికేషన్ తీసుకున్నారు. ఆ రోజు ఇక్కడే ఉన్నారు ఆయన హైదరాబాద్లో. తర్వాత నెక్స్ట్ డే రోజు వరంగల్ హన్మకొండకు తిరిగి వెళ్ళారు. ఇంట్లోనే ఉన్నారు. బాడీ బాగలేదు, ఫీవర్ ఉంది, కాస్త ఇబ్బందికరంగా ఉందనేటువంటిది ఆయన 3 రోజులు దాదాపు ఆయన హన్మకొండ ఇంట్లోనే పూర్తి స్థాయిలో రెస్ట్ తీసుకున్నారు. రెస్ట్ తీసుకున్న తర్వాత సండే 26th 26వ తారీఖు రోజు సండే రోజు ఆయన ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచారు 6 గంటలకి. 6 గంటలకు నిద్ర లేచిన తర్వాత కుటుంబ సభ్యులతో కాస్త టైం స్పెండ్ చేశారు. పాప, బాబు, మిసెస్తో వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వ్యక్తిగత సహాయకుడిని పిలిచారు. వ్యక్తిగత సహాయకుడిని పిలుచుకొని కొన్ని సూచనలు సలహాలు చేశారు. నెక్స్ట్ ఫర్దర్గా ఏమేమి పనులు ఉన్నాయి, అవి ఏమేమి చేసుకోవాలి, ఎటు పోవాలి అని చెప్పేసి హైదరాబాద్ బొమ్మని చెప్పారు వ్యక్తిగత సహాయాన్ని. ఆయన హైదరాబాద్ ప్రయాణం అయిన తర్వాత 9 గంటల ప్రాంతంలో, ఎగ్జాక్ట్లీ ఉదయం 9 గంటల ప్రాంతంలో స్నానానికి బయలుదేరడానికి పెద్ది సుదర్శన్ రెడ్డి సిద్ధమయ్యారు. మార్నింగ్ స్నానాలకు వెళ్దాం అనుకునేటకంటే ముందు ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు వాకింగ్ చేశారు. ఇంట్లోనే, ఆ రూమ్లోనే, ఇంట్లోనే అంటే ఇంట్లో రూమ్లోనే, ఆయన ఉన్నటువంటి బెడ్రూమ్లోనే వాకింగ్ చేశారు. రౌండ్గా రూమ్లో వాకింగ్ చేసి చైర్లో కూర్చుండి ఫ్యాన్ వేయండి, లైట్ వేయండి, నాకు శ్వాస ఆడట్లేదు అనేటువంటిది ఆయన రిపీటెడ్గా వాళ్ళ మిస్సెస్కి చెప్పారు. వాళ్ళ మిస్సెస్ వెంటనే అలర్ట్ అయ్యి ఫ్యాన్ వేశారు, లైట్ ఆన్ చేశారు. దగ్గరికి వచ్చేలోపే ఆయన కుప్పగొలిపోయారు. ఆమె వెంటనే గట్టిగా ఉన్నటువంటి వ్యక్తిగత సహాయకులను పిలవడము, వాహనాన్ని పిలిపించి సుదర్శన్ రెడ్డి వాహనంలోనే రోహిణి ఆసుపత్రికి తీసుకెళ్లారు. రోహిణి ఆసుపత్రి కూడా పెద్దగా దూరం లేదు, ఎగ్జాక్ట్లీ 400 మీటర్స్ నుంచి 500 మీటర్స్, అంటే ఎగ్జాక్ట్లీ 1/2 కిలోమీటర్ దూరంలోనే ఆసుపత్రి ఉంది, రోహిణి హాస్పిటల్, సుదర్శన్ రెడ్డి ఉన్న ఇంటికి. త్వరగానే రీచ్ అయ్యారు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే రీచ్ అయిపోయారు. అప్పటికే ఆయన కాన్షియస్గానే ఉన్నారు, వాహనంలో వెహికల్లో కాన్షియస్గానే ఉన్నారు. వెహికల్లో ఎక్కినప్పుడు కూడా మాస్క్ కావాలి, ఆక్సిజన్, శ్వాస అందట్లేదు అనేటువంటి సైగలు చేశారు. మాట్లాడలేదు కానీ సైగలు చేశారు. అటు నుంచి ఆసుపత్రికి వెళ్ళగానే ఆసుపత్రి సిబ్బంది కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు. చాలా ఫాస్ట్గా ఆయనను బెడ్ పైకి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత కూడా సుదర్శన్ రెడ్డి అక్కడ డాక్టర్లకు, అక్కడ సిబ్బందికి ఒక సూచన చేశారు. ఆయన సూచన ఆ టైంలో కూడా, అట్లాంటి క్రూషియల్ టైంలో కూడా మాస్క్ పెట్టండి, నాకు ఒక ఆక్సిజన్ మాస్క్ పెట్టండి అనేటువంటి ఒక సైగ చేస్తూ కుప్పగొలిపోయారు. ఇక బెడ్ పైకి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడలేదు, కళ్ళు తెరిచి చూడలేదు. అప్పటికే డాక్టర్లు వచ్చి చెక్ చేసి పల్స్ చెక్ చేసి పల్స్ లేదు అని తేలింది. పల్స్ లేదని తెలిసిన తర్వాత డాక్టర్లు సిపిఆర్ ప్రారంభించారు. సిపిఆర్ చేయడం ప్రారంభించిన తర్వాత ఒక టోటల్ ప్రాసెస్కి 45 నిమిషాల నుంచి కొంచెం సమయం అటు ఇటుగా పట్టింది. మొత్తం 1 to 4 టైమ్స్ కంటిన్యూగా సిపిఆర్ చేశారు. ఆ టైంలో సిపిఆర్ చేస్తే సుదర్శన్ రెడ్డి బాడీ రియాక్ట్ కాలేదు, అంటే పల్స్ రీగెయిన్ కాలేదు, గుండె కొట్టుకోవడం అనేటువంటిది మళ్ళీ ప్రారంభం కాలేదు, అప్పటికే గుండె ఆగిపోయింది. కాబట్టి మళ్ళీ కొద్దిసేపు గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ వెంటనే ఆలోచించి మళ్ళీ కంటిన్యూగా సిపిఆర్ స్టార్ట్ చేశారు. అట్లా 9 నుంచి 10 సార్లు సిపిఆర్ చేశారు సుదర్శన్ రెడ్డికి. అట్లా నాన్ స్టాప్గా 45 నిమిషాల టైం మేరకు సిపిఆర్ చేయడంతో పల్స్ మళ్ళీ నమోదైంది. అంటే గుండె కొట్టుకుంటున్నట్టుగా కనిపించడంతో వెంటనే
వెంటిలేటర్ సహాయంతో వెంటిలేటర్ పెట్టారు. వెంటిలేటర్తో కంటిన్యూ పంప్ అవుతూ ఉంది. గుండె కొట్టుకోవడం ప్రారంభమైంది. తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ నడుస్తుందని తేలింది. కానీ ఈ బ్లడ్ సర్క్యులేషన్ అంతసేపు 45 నిమిషాల మధ్యలోనే ఏమైందంటే బ్లడ్ క్లాట్స్ గుర్తించడం. ఆ బ్లడ్ క్లాట్ అనేటువంటి కూడా మన సోమాజిగూడ టెస్ట్లో సోమాజిగూడ ఆసుపత్రిలో చేసిన టెస్ట్లో బయటపడలేదు. కాబట్టి ఎడమ కాలి దగ్గర ఉన్నటువంటి ఒక బ్లడ్ క్లాట్ రక్తము గడ్డ అది పంపింగ్లో మెల్లిగా వెళుతూ లంగ్స్కి చేరుకోవడం, లంగ్స్లో దాంతోపాటు మిగతా బ్లడ్ క్లాట్స్కి కారణమైనటువంటి సిచ్యువేషన్. సో దాంట్లో ఆ బ్లడ్ క్లాట్స్ అన్నీ లంగ్స్ నుంచి తొలగించారు డాక్టర్లు. తొలగించిన తర్వాత నార్మల్ అయిపోయింది. తొలగించిన తర్వాత అక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడికి రీచ్ అయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అక్కడ హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. సికింద్రాబాద్ హాస్పిటల్లో షిఫ్ట్ చేస్తారు. సికింద్రాబాద్ హాస్పిటల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఐసీలో ఉన్నారు. వచ్చినప్పటి నుంచి ఎలాంటి ఆరోగ్య పరిస్థితి మెరుగు కాలేదు. ట్రీట్మెంట్కు రెస్పాండ్ కాకపోగా ఇప్పుడు మళ్ళీ నిన్న 2 ఇంజెక్షన్లు ఇచ్చారు బ్రెయిన్ పనితీరుకు సంబంధించినటువంటి విషయంలో. అప్పుడైనా కనీసం మెరుగవుతుందేమో అనేటువంటి దాంట్లో బాగా ఇచ్చారు. కానీ మెరుగు కాలేదు. ఇక ప్రాగ్నెస్టికేషన్, న్యూరో ప్రాగ్నెస్టికేషన్ అనేటువంటి ఒక ప్రాసెస్ని ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇది కూడా దాదాపు ఫైనల్ స్టేజ్లో చేసేటువంటి న్యూరో ప్రాగ్నెస్టికేషన్. అంటే ఇప్పుడు చేయబోయేటువంటి టెస్టులన్నీ కూడా మెదడు స్పందిస్తుందా లేదా అనేటువంటిది. ఇప్పుడు కనుపాపలు, మన కనుపాపలకు సంబంధించింది, కనుపాపలు ఎట్లా రియాక్ట్ అవుతాయి అనేటువంటి దానిపైన. తర్వాత నొప్పి తెలుస్తుందా లేదా అనేటువంటి దానిపైన. శబ్దాలకు బాడీ రియాక్ట్ అవుతుందా లేదా, స్వతహాగా బ్రీతింగ్ తీసుకుంటున్నారా లేదా, ఈ టెస్ట్లో బాగా తేలుతాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు కూడా ఒక మాట చెప్పారు. ఇప్పుడంతలో మేము తీసుకోవడానికి ఏం లేదు, డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు, కుటుంబ సభ్యులతో మాట్లాడతారు, కుటుంబ సభ్యులతో తర్వాతనే డిసిషన్ ఉంటుందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ప్రస్తుతం చాలా అత్యంత క్రూషియల్, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన ఆరోగ్యం ఉంది. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆయన జరుగుతున్నటువంటి తీరుపైన చాలామంది అభిమానులు అటు హన్మకొండ నుంచి కానీ ఇటు వరంగల్ నుంచి కానీ ఇట్లా వివిధ పార్టీల నుంచి అందరూ తెలిసిన ఆయన పరిచయం ఉన్నటువంటి అందరూ వస్తున్నారు, పరామర్శిస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న నాయకులు రీచ్ అవుతూ ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంగా ఉండాలనేటువంటిది. ఇక డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆసుపత్రికి వచ్చారు. ఆయన డైరెక్ట్గా డాక్టర్లను కలిశారు, సూచనలు కూడా చేశారు. కేసీఆర్ ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, పెద్ది సుదర్శన్ రెడ్డిని బతికించండి అనేటువంటి దాంట్లో భాగంగానే అవసరమైతే విదేశీ వైద్యుల సహాయం తీసుకోండి అని చెప్పారు. సో విదేశీ వైద్యుల సహాయం కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళ సూచనల మేరకే ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితుల్లో ఎలాంటి మెరుగైనటువంటి పరిస్థితి కనిపించకపోవడం అనేటువంటిదే ఆందోళనకరం. దానికి రీజన్ అప్పుడు సిపిఆర్ చేస్తున్న సందర్భంలో 45 నిమిషాల వరకు బ్లడ్ సర్క్యులేషన్ మెదడుకు అందకపోవడం వల్ల జరిగినటువంటి నష్టమే ఇదంతా. ఎంత మేర బ్లడ్లో ఆయనకు న్యూరాన్స్ దెబ్బతిన్నాయి అనేటువంటిదే ప్రధానమైనటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. ఆశలు పెట్టుకున్నారు కుటుంబ సభ్యులంతా కూడా ఎక్కడ ఒక చోట రికవర్ అవుతుందని. దాంట్లో కూడా ఇంకా కాస్త టైం వేచి చూద్దాం, ఒకవేళ కొంత లాంగ్ ప్రాసెస్లో కూడా వేచి చూస్తే ఒక్కొక్కసారి ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉంటుంది అనేటువంటిది. గతంలో మనం మాట్లాడుకున్నట్టు కొన్ని ఇన్సిడెంట్లో యాక్సిడెంటల్గా జరిగినాయి కాబట్టి కొన్ని షాకింగ్లా జరిగినటువంటి సంఘటనలో 1 నెల 2 నెలలు 6 నెలలు కొంతమంది సంవత్సరం పాటు కూడా కోమాలో ఉండి బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్. కాకపోతే ఆ సంఘటన వేరు, ఈ సంఘటనలు వేరు. ఇది పూర్తిగా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిన తర్వాత గుండె కొట్టుకోవడం మళ్ళీ ప్రారంభించింది కాబట్టి ఇది డిఫరెంట్ సబ్జెక్టు. డాక్టర్లు దీనిపైన దృష్టి పెట్టారు, పూర్తి స్థాయిలో డీటెయిల్ తీసుకుంటున్నారు. 72 గంటలు అన్నారు డాక్టర్లు, 72 కాదు 5 రోజులు గడిచింది. 5 రోజుల తర్వాత కూడా ఆరోగ్యం, సుదర్శన్ రెడ్డికి సంబంధించిన ఆరోగ్యం బాగుపడకపోవడం అనేటువంటిది, ఇంకా బాగాకపోవడం, ఇంకా కాస్త కనీసం రియాక్ట్ కాకపోవడం బాడీ అనేటువంటిది పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. కుటుంబ సభ్యులంతా కూడా బాధపడుతూ ఉన్నారు. సో తదుపరి డీటెయిల్స్ డాక్టర్లు చెప్పేటువంటి అవకాశం ఉంది. హెల్త్ బులెటిన్ ద్వారా మరిన్ని వివరాలు వివరించడానికి సిద్ధమవుతున్నారు.